మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని ఉంటుంది, కానీ ఆ డబ్బును ఎలా సంపాదించాలనేది చాలామందికి తెలియదండి. ఆ సంపాదించిన డబ్బును ఎలా ఆస్వాదించాలనేది కూడా చాలామందికి తెలియదు. అయితే ఈ వీడియోలో మీకు డబ్బును ఎలా ఆకర్షించాలి, డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్స్ ఎలా చేయాలి అని వివరంగా ఈ వీడియోలో వివరిస్తాను మై డిఫెండ్స్. లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. నేను ఈ వీడియోలో మీకు తెలియజేసినట్లు తూచా తప్పకుండా మీరు ఆచరించినట్లయితే ఖచ్చితంగా డబ్బు పరంగా మీకు ఎలాంటి లోటు ఉండదని విశ్వసిస్తూ టాపిక్లోకి వెళ్తున్నాను. మిత్రులారా, లాస్ట్ వరకు చూడండి. మిత్రులారా, మనిషి జీవితంలో సంపద అంటే కేవలం డబ్బు కాదండి. మనిషి జీవితంలో సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసం, కృతజ్ఞత, మానసిక స్థిరత్వం కలిగి ఉండడం కూడా సంపదలో భాగమని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ప్రతిరోజు మన యొక్క మనసు ఏం చెప్తుందో అది మన జీవితాన్ని ఆకారంలో ఉంచుతుందండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు మన మనసుకు ఎలాంటి ఫీడింగ్ ఇస్తున్నామో మన జీవితం కూడా అలాంటి ఆకారంలోనే తయారవుతుందని గుర్తుంచుకోండి, అలాగే ఉంచుతుందని గుర్తుంచుకోండి. అందుకే మన మనస్సు ఒక మ్యాగ్నెట్ లాంటిదని మీరు నమ్మండి. మీరు డబ్బు వస్తుంది, సంపద నాతో ఉంటుంది అని ప్రతిరోజు అనుకోండి. అని విశ్వం కనుక నమ్మినట్టు మీరు చెప్పగలిగితే, విశ్వాన్ని మీరు నమ్మించగలిగితే డబ్బుకు మీకు లోటు ఉండదండి, సంపదకు మీకు లోటు ఉండదు మై డియర్ ఫ్రెండ్. అందుకే మీ యొక్క సుప్త చేతనాత్మక మనసులో ప్రతిసారి డబ్బు గురించి పాజిటివ్గానే మాట్లాడండి. విశ్వం నమ్మేలా ఉండండి. విశ్వం అదే మీ మాటను నిజం చేస్తుందని నమ్మండి. నేను సంపన్నవంతుణ్ణి అవుతాను అనేది ఒక వాక్యం, కానీ ప్రతి ఉదయం మీరు మీ హృదయం నుండి చెప్పండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నేను సంపన్నవంతుణ్ణి అవుతున్నాను అనేది ఒక వాక్యం మాత్రమే, కానీ అది మీరు మనస్ఫూర్తిగా మీ హృదయంతో చెప్పినట్టయితే విశ్వం దాన్ని నిజం చేస్తుందండి. మనస్సు ధన సృష్టికర్త నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. ధనము, సంపద అనేది ముందుగా మనలోనే పుడుతుందండి, మన మనసులోనే పుడుతుంది. మీరు డబ్బు కోసం ప్రపంచం నిండా వెతికినా కూడా అది మీకు రాదండి. కానీ మీరు నేనే సంపదకు మూలం అని నమ్ముకుంటే మాత్రం మీకు సంపద మొదలవుతుంది, మీలో మార్పు మొదలవుతుందండి. అందుకోసాన్ని ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, మీరు డబ్బు కోసం ప్రపంచం అంతా వెతికినా కూడా అది మీ దగ్గరకు రాదండి. కానీ మీరు సంపదకు మూలం నా దగ్గర డబ్బు ఉంది అని పాజిటివ్గా నమ్మితే మాత్రం ఖచ్చితంగా మీలో మార్పు మొదలవుతుందని నమ్మండి. ఇలా నిమిషానికి ఒక ఆలోచన, అలా కాకుండా ప్రతి నిమిషం కూడా డబ్బు గురించి ఆలోచించండి. మీరు ఏది ఆలోచించినా మీ భవిష్యత్తుని మారుస్తుందని గుర్తుంచుకోండి. అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎక్కువగా డబ్బు నా దగ్గర ఉంది, డబ్బు దొరకడం నా అదృష్టాన్ని అనండి, కానీ అంతేగాని డబ్బు దొరకడం కష్టం అనే భావంలో ఉండకండి. అదే నిజమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు దొరకడం కష్టం అనే భావంలో కనుక మీరు ఉంటే అదే నిజమవుతుంది. అందుకోసమని మీ సుప్త చేతనాత్మక మనసుకి ఎప్పుడూ పాజిటివ్ ఫీడింగ్ ఇవ్వండి. విశ్వం నమ్మేలా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. మనకు ధనం సులభంగా వస్తుంది అని భావిస్తే అవకాశాలు మన వైపుకు పరిగెత్తుతాయని గుర్తుంచుకోండి. మనకు ధనం సులభంగా వస్తుందని మీరు ఎప్పుడైతే భావిస్తారో మీ వైపు అవకాశాలు వస్తాయండి. అవకాశాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. మీ దైనందిన జీవితంలో అఫర్మేషన్స్ చేయండి ప్రతిరోజు. నేను సంపదకు అర్హుడిని, నా ఆలోచనలు ధనం యొక్క శక్తిని ఆకర్షిస్తాయని అనండి. నా ఆలోచనలన్నీ కూడా ధనం శక్తిని ఆకర్షిస్తాయి. ప్రతిరోజు నాకు కొత్త ఆర్థిక అవకాశాలు వస్తున్నాయి, నేను డబ్బును ప్రేమతో స్వీకరిస్తున్నాను అని ప్రతిరోజు ఇలా పాజిటివ్ అఫర్మేషన్ చేయండి. సంపదకు తలుపులు తెరవండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీరు మీ దగ్గర ఉన్న సంపదకు, డబ్బుకు కృతజ్ఞత అనేది చెప్పడం అనేది చాలా చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. కృతజ్ఞత అనేది ధన ప్రవాహానికి మొదటి తలుపు అని గుర్తుంచుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మొదటి అవకాశం అండి కృతజ్ఞతకి. మీరు డబ్బు సంపాదించాలన్నా, సంపద సృష్టించాలన్నా కృతజ్ఞత అనేది మీ ధన ప్రవాహానికి మొదటి తలుపు అని గుర్తుంచుకోండి. మనకు ఉన్నదానికి మనసారా ధన్యవాదాలు చెప్పడం ద్వారా విశ్వం మరింత ఇస్తుందంట మై డియర్ ఫ్రెండ్స్. మీకున్నదానికి మీరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పడం ద్వారా విశ్వం మీకు మరింత ఇస్తుందనేది నిజం మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమని ఉదయం మీరు లేవగానే మీకు మీరే ఇలా చెప్పుకోండి. నాకు ఉన్న డబ్బుకు కృతజ్ఞత, విశ్వానికి కృతజ్ఞత, డబ్బుకు కృతజ్ఞత. నా చేతిలోకి వస్తున్న ప్రతి రూపాయికి నా ప్రతి ఖర్చుకు, నాకు ఉపయోగపడుతున్న డబ్బుకు, ప్రతిదానికి నేను కృతజ్ఞుడై ఉన్నాను. డబ్బుకు కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా పాజిటివ్ అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు. ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. నేను ప్రస్తుతం ఉన్న ఆర్థిక స్థితికి కృతజ్ఞుణ్ణి,
నా సంపద రోజు రోజుకు పెరుగుతుంది. నేను ఇచ్చిన ప్రతి ఆలోచన, నా మనసుకు నేను ఇచ్చిన ప్రతి ఆలోచన కూడా ప్రతి దయ కలిగి మళ్ళీ ధన రూపంలో నా దగ్గరికి వస్తుంది. నా చుట్టూ అనేక సంపద మార్గాలు తెరుచుకుంటున్నాయి. నా చుట్టూ అనేక సంపద మార్గాలు తెరుచుకుంటున్నాయి. అందుకు విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బుకు కృతజ్ఞతలు. విశ్వం ఎప్పుడూ కూడా నాతోటే ఉంటుంది. విశ్వం నేను అనుకున్న ప్రతిదీ కూడా నెరవేర్చేలా చేస్తుంది. అందుకై విశ్వానికి కృతజ్ఞతలు. విశ్వానికి ఎప్పుడు కూడా నేను విశ్వాసంతో ఉంటాను. నేను చేసే ప్రతి అఫర్మేషన్ కూడా పనిచేసేలా విశ్వం చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మై డియర్ ఫ్రెండ్స్, కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, నమ్మకం లేకుండా ఏ ప్రయత్నం కూడా ఫలితం ఇవ్వదండి. అందుకోసం మీరు నమ్మకంతో అఫర్మేషన్ చేయండి. నమ్మకం లేకుండా దేవుడే చెప్పాడండి. మీ యొక్క ప్రతి ఆలోచన కూడా డబ్బు గురించి, సంపద గురించే ఉండేలా చూసుకోండి. ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసం మీరు నమ్మకంతో చేసే ప్రతి పని కూడా నెరవేరుతుందని గుర్తుంచుకోండి. అందుకోసం నమ్మకంతో ఉండండి. మీకు సంపద మార్గాలు తెరుచుకుంటాయని విశ్వాసం చూపించండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రయత్నం అనేది ఫలితం ఇస్తుందండి. ప్రయత్నం మాత్రమే ఫలితం ఇస్తుంది. కానీ మీరు ప్రయత్నము ఫలితం ఇవ్వదని అలాంటి అపనమ్మకంతో ఉండకండి. మీరు ఎంత ఆలోచించినా, మీరు అఫర్మేషన్ కనుక ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ప్రతిఫలం వస్తుందండి. ఫలం వస్తుంది, ప్రతిఫలం వస్తుందని నమ్మండి. విశ్వం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుందని గుర్తించండి. విశ్వం ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుందని మీరు నమ్మండి. మీరు కోరుకోండి, నేను కోరుకున్న డబ్బు సరైన సమయంలో వస్తుందని, నేను శాంతితో ధనాన్ని ఆకర్షిస్తున్నాను, నేను ఇచ్చే ప్రతి పాజిటివ్ ఆలోచనలు పదింతలుగా తిరిగి వస్తుంది అని ప్రతిరోజు అనుకోండి మై ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి పాజిటివ్ ఆలోచన పదింతలుగా తిరిగి నా దగ్గరికే వస్తుంది. అఫర్మేషన్ సమయంలో కన్నులు మూసి మీ భవిష్యత్తు జీవితం దుష్టరూపంలో ఊహించండి మై ఫ్రెండ్స్. మీరు అఫర్మేషన్ చేస్తున్నప్పుడు విజువలైజేషన్ చేయండి. కళ్ళు మూసుకొని మీ భవిష్యత్తు ఎలా ఉండాలో మీరు దుష్టరూపంలో చూడండి, ఊహించుకోండి. ఒక అందమైన ఇల్లుని చూడండి, ఒక విజయవంతమైన మీరు వ్యాపారం చూడండి, సంతోషంగా మీ కుటుంబాన్ని చూడండి. మీరు ఏదైతే కారు కొనాలనుకున్నారో ఆ కారును చూడండి, అందులో తిరుగుతున్నట్టు ఊహించుకోండి. విజువలైజేషన్ చేయండి. విజువలైజేషన్ చాలా శక్తి ఉంటుంది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు కళ్ళు మూసుకొని చేయండి, ఓకేనా? అది ఇప్పుడే జరిగిందని మీరు బిలీవ్ చేయండి, ఫీల్ అవ్వండి. మీరు ఏదైతే విజువలైజేషన్ చేస్తున్నారో అది ఇప్పుడే మీకు వచ్చిందని ఫీల్ అవ్వండి. ఫీల్ అవుతూ నమ్మకంతో చేయండి. అఫర్మేషన్ యొక్క ప్రతిబింబం చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు అఫర్మేషన్ అంటే ఒక ప్రతిబింబంలో చేయాలని, మీరు అద్దంలో చూసుకుంటే మీ యొక్క ప్రతిబింబం మీకే ఎలా కనిపిస్తుందో మీరు చేసే ప్రతి అఫర్మేషన్ కూడా మీకు ఒక ప్రతిబింబంలో ఉండాలి. అఫర్మేషన్ చెప్పడం కాదండి, వాటికి అనుగుణంగా రోజువారీ చర్యలు చేపట్టండి మై డియర్ ఫ్రెండ్స్. నేను ధనవంతుణ్ణి, నేను కోటీశ్వరుని, నాకు అందమైన ఇల్లు ఉంది, నాకు మంచి ఫ్యామిలీ ఉంది అని మీరు ప్రతిరోజు ఏవైతే అఫర్మేషన్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మీరు చర్యలు చేయండి, ప్రయత్నాలు చేయండి. అప్పుడు మాత్రమే ఈజీగా మీ జీవితంలోకి డబ్బు అన్నీ కూడా వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క ఖర్చులను తెలివిగా ప్లాన్ చేయండి. మీ దగ్గర డబ్బు రాగానే దానికి తెలివిగా ఖర్చు చేయండి, కానీ తెలివిగా ప్లాన్ చేయండి. అంతేగాని మీ దగ్గర వచ్చిన ప్రతి రూపాయిని మీకు తెలియకుండా ఖర్చు అయ్యేలా చూడకండి. ఆదాయం పెంచే కొత్త అవకాశాలను పరిశీలించండి. మీరు డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఆ డబ్బు సృష్టించేలా కొత్త అవకాశాలను తెలుసుకోండి, వాటి గురించి తెలుసుకోండి. విజయం సాధించిన వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మనకు చాలామంది విజయం సాధించి కోటీశ్వరులైన వాళ్ళు చాలామంది మన చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళు ఎలా కోటీశ్వరులు అయ్యారో అలాంటి వాళ్ళ జీవితాలను మనం చదవాలండి, వాళ్ళని పరిశీలించాలి, విజువలైజేషన్ చేయాలా, వాళ్ళతో ఉండాలా, మనం కూడా వాళ్ళలాగా అవుతామని విజువలైజేషన్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. విజయం సాధించిన వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలి. మోటివేషన్, ఇన్స్పిరేషన్. విజయం సాధించిన వ్యక్తులను మీరు స్ఫూర్తిగా తీసుకోవడం ద్వారా మీలో ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. దాంతో ఇలాంటి వీడియోలు చూడడం ద్వారా మీలో ఒక మోటివేషన్ పెరుగుతుంది. అందుకోసం మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో మీరు విజయం సాధించాలి అంటే విజయం సాధించిన వ్యక్తులతో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇలాంటి మంచి మాటలు, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునే మాటలు వింటూ మీరు మోటివేట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీ జీవితంలో ప్రతిదీ కూడా సాధించగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా సేవాభావంతో ఉండండి. మీరు డబ్బు సంపాదించింది ఎంతైతే డబ్బు సంపాదిస్తున్నారో అందులో కొంత పర్సెంట్ అంటే ఒక 10% దానం చేయడానికి మీరు ఖచ్చితంగా వాటిని వినియోగించండి. మీరు ఎంతైతే ఇస్తారో దానికి 10 తిరిగి మళ్ళీ మీకు వస్తుందంట మై డియర్ ఫ్రెండ్స్. అది నమ్మకంతో, ఆశతో చేయండి. అంటే మళ్ళీ నాకు వస్తుందని కాకుండా నిస్వార్థంగా సేవ చేయండి. మీ పని మీరు చేసుకోండి. భగవద్గీతలో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీకు గుర్తు చేస్తున్నాను. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు చెప్తాడు, కర్మణ్య వాది కారేస్తే మా ఫలేష్ కదాచన. అంటే దాని మీనింగ్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? మీ ప్రయత్నం మీరు చేయండి, మీ పని మీరు చేయండి, ఫలితం గురించి చూడకండి, ఫలితం దేవుడు ఇస్తాడని దాని అర్థం మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమని
మనస్ఫూర్తిగా సేవతో మీరు ఇతరులకు హెల్ప్ చేయండి. ఓకే, దాన ధర్మాలు చేయండి. మీ దగ్గర ఉంటే ఎంతైతే ఉంటుందో అంత ఇవ్వండి. అంటే మొత్తం కాదండి, మీ దగ్గర ఉన్న ఒక 10% కొంచెం పర్సెంటేజ్ దాన ధర్మాలు చేయండి. అప్పుడు మీకు 10 పోయి రెట్టింపు వస్తుంది. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్, అఫర్మేషను చర్యలు ధనం వైపు లాగుతున్నాయని గుర్తుంచుకోండి. మీరు చేసే అఫర్మేషను, మీ చర్యలన్నీ కూడా మీకు ధనం వైపు లాగుతాయండి. నేను అందరికీ ఉపయోగకరమైన విలువ సృష్టిస్తానని మిమ్మల్ని మీరే మీ యొక్క ఆలోచనలకు విలువనివ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, నేను అందరికీ గౌరవిస్తాను, అందరికీ ఉపయోగకరమైన విలువను సృష్టిస్తాను. నా ఆలోచనల వల్లనే నేను ఎదుగుతున్నాను, ప్రతిరోజు నేను ఆర్థికంగా బలపడుతున్నానని ఇలాంటి పాజిటివ్ మాటలు ప్రతిరోజు చెప్పుకోవాలండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు నా వైపు వస్తుంది అని ప్రతిరోజు 11 సార్లు చెప్పండి. డబ్బు నా వైపు వస్తుంది, డబ్బు నా వైపు వస్తుంది అని ఒక 11 సార్లు మీరు ఉదయం నిద్రలేవగానే, అలాగే రాత్రిలో పడుకునే ముందు ఈ యొక్క సూత్రాన్ని ఫాలో అవ్వండి. డబ్బు నా వైపు వస్తుంది, డబ్బు నా వైపు వస్తుంది అని 11 సార్లు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. ఉదయం 11 సార్లు, రాత్రి 11 సార్లు, ఒక 90 డేస్ చేయండి. ఒక 3 నెలలు ప్రతిరోజు చెప్పండి. పాజిటివ్గా థింక్ చేయండి. మధ్యాహ్నము, ఉదయము, నైట్లో పడుకునేటప్పుడు ప్రతిసారి చెప్పండి. మీరు ఆర్థికంగా ధన్యుడినని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు పరంగా మీకు ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నందుకు మీరు ఆర్థికంగా ధన్యుడినని విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోండి మై డియర్ ఫ్రెండ్స్. రాత్రి నిద్రకు ముందు కృతజ్ఞతతో ఉండండి. ప్రతిరోజు విశ్వానికి కృతజ్ఞత చెప్పండి. మీ దగ్గర ఉన్న డబ్బుకు, ఆ రోజు మీకు ఉపయోగపడిన డబ్బుకు కృతజ్ఞత చెప్పండి. ఇవాళ నాకు వచ్చిన ప్రతి అవకాశానికి ధన్యవాదాలను చెప్పుకోండి. మీరు ఇలా రోజు చెబితే మీ యొక్క సుప్తచేతన, అవచేతన అంటారు, అంటే మీ సుప్తచేతన మనసు ధన రూపంలో మారుతుందండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క సుప్తచేతన మనసు ఏదైతే ఉందో మీకోసం పనిచేస్తుందండి, ధన రూపంలో మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అందుకోసం ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గానే థింక్ చేయండి. సంపద మన బయట నుంచి రాదండి, మన ఆలోచన నుంచి పుట్టుతుందని నమ్మండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సంపద అనేది బయట నుంచి కాదండి, మన యొక్క ఆలోచనల నుంచి పుట్టుతుంది అని గుర్తుంచుకోండి. అందుకోసమని ప్రతిరోజు అఫర్మేషన్ చెప్పడం మీ యొక్క మానసిక శిక్షణ, అది మీ యొక్క మనసును అభావం నుండి అభివృద్ధి వైపు నడిపిస్తుంది, తీసుకుపోతుందని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉన్న వ్యక్తిని ఎవరు కూడా చేయలేరండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు చెప్తున్నాను, నెగటివ్ బాగా థింక్ చేస్తూ నెగటివ్ ఆలోచనలు చేస్తున్న వాళ్ళని ఎవరు మార్చలేరండి. కానీ ఏ విషయాన్నైనా పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో విజయం సాధిస్తారని గుర్తుపెట్టుకోండి. అందుకోసం మీకున్న ఎలాంటి సమస్యలనైనా వెనక్కి నెట్టేసి పాజిటివ్గా ఎప్పుడు కూడా, మీకు సమస్య వచ్చింది, నేను సంతోషంగా ఉన్నాను అనుకోండి. సమస్య ఉంది, త్వరలో ఆ సమస్య గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీరు ఎక్కువ పాజిటివ్ ఆలోచనలు మాత్రం చేయండి. నేను ధన సృష్టికర్తను, నా చుట్టూ అనేక అవకాశాలు వికసిస్తున్నాయని నమ్మండి. మిమ్మల్ని మీరు పాజిటివ్గా అనుకోండి. మిత్రులారా, ఈ వీడియోలో ఇప్పటివరకు నేను చెప్పిన విధంగా మీరు రోజు కనుక ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్ మీ ఆలోచన శక్తి ఆర్థిక స్వేచ్ఛగా మారడం ఖాయమండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క ఆలోచన శక్తి మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛగా మారడం ఖాయం అని గుర్తుంచుకోండి. ఆచరణలో పెట్టండి. ప్రతిరోజు 11 సార్లు చేయండి. డబ్బు నా వైపు వస్తుంది, డబ్బు నా వైపు వస్తుంది అని చెప్పాను కదా, అది ఖచ్చితంగా 11 రోజులు చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఎంత తెలివితేటలున్నా, ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా కూడా గుర్తుపెట్టుకోండి, దానిని మీరు ఎంత బాగా ఆలోచించినా కూడా దానిని మీరు ఆచరణలో పెట్టినంత వరకు మీకు ఎలాంటిది సాధించలేరని గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ఉపయోగం ఉండదని గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, చాలా స్కిల్స్ ఉన్నాయి, మీకు చాలా ఉందండి, చాలా తెలివితేటలు ఉన్నాయి. కానీ మీ స్కిల్స్ని, మీ యొక్క ఆలోచనల్ని, మీ యొక్క తెలివితేటల్ని అన్నిటిని, ఏదైనా కూడా ఎన్ని ఉన్నా కూడా వాటిని ఆచరణలో మీరు పెట్టినంత వరకు మీకు ఏది రాదు, ఏది సాధించాలని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి ఆలోచనలు అన్నింటినీ కూడా, మీ స్కిల్స్ని, మీ యొక్క టాలెంట్ని, మీ యొక్క తెలివితేటల్ని అన్నిటినీ ఉపయోగించుకొని వాటిని ఆచరణలో పెట్టి మీరు అనుకున్నది సాధించి మీరు కూడా డబ్బు పరంగా ఉన్నతోన్నత స్థితికి ఎదగాలని, మీరు ధనవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ తోటి మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ మొదటిసారిగా చూస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.